మేమైతే వచ్చేసాము. పార్క్‌లో కార్ పార్క్ చేసేసి అండ్ కొద్దిగా దూరం నడిచిన వెంటనే తనకి వాటర్ ఫాల్ సౌండ్ వినిపించింది. భరత్‌కి చెప్పింది, "నాన్న యూ గో గెట్ ద టికెట్స్. నేను, అమ్మ అక్కడికి వెళ్తాము" అని చెప్పి. సో, మేమిద్దరం అదంతా ఎక్స్‌ప్లోర్ చేసుకొని మెల్లగా వచ్చాము. తను ఇంకా టైం అవుతుంది వచ్చేసేయండి అంటే, మేము అక్కడికి వచ్చే టైం కూడా అరౌండ్ 4, 4:30 అలా అయింది. సో, టూ మచ్ ఆఫ్ సన్నీ కూడా లేదు. వెదర్ కూడా చాలా బాగుంది. ఆ వాటర్ అట్లా అంతా చూస్తుంటే మంచిగా కళ్ళకి ఐ ట్రీట్ లాగా అనిపించింది. అండ్ మీకు అక్కడ కనిపిస్తున్న బిగ్ బిల్డింగ్స్ అంతా కూడా కెనడా. అండ్ మీరు పార్క్ లో చూసినా కూడా ఇట్లా పెడస్ట్రియన్ బ్రిడ్జ్ అట్లా ఉంటది, వే టు కెనడా అని చెప్పి నాకు ఆల్మోస్ట్ వెళ్ళి చూసి రావాలా అన్నంత అర్జ్ వచ్చింది. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అదే అనుకున్నాం, కంపల్సరీ కెనడా సైడ్ వెళ్ళాలి అని చెప్పి. తనకైతే చాలా నచ్చింది ఆ పార్క్. అదంతా కూడా మంచిగా ఇద్దరం మెల్లగా మాట్లాడుకుంటూ అదంతా చూసి అండ్ భరత్ దగ్గరికి వచ్చాము. తన దగ్గర టికెట్స్ ఉన్నాయి మేడ్ ఆఫ్ ద మిస్ట్ కోసము. అండ్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ కి వెళ్ళాలి అన్నా కూడా మీరు మంచిగానే వాకింగ్ ఉంటుంది. నయాగరా ఫాల్స్ మొత్తము మంచిగానే వాకింగ్ ఉంటుంది. మీరు పేరెంట్స్ ని తీసుకొని వస్తుంటే అలాగే ప్రిపేర్ అవ్వండి. దీనికి మేడ్ ఆఫ్ ద మిస్ట్ కి వెళ్ళాలన్నా ఇంకొక రైడ్ ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది కేవ్ ఆఫ్ ద వెన్స్ అని. దానికి వెళ్ళాలన్నా కూడా మంచిగానే వాకింగ్ చేయాలి. మీరు వాకింగ్ వద్దు అనుకుంటే కూడా 2 పార్కింగ్ లాట్స్ ఉన్నాయి. సో మీరు కార్ లో కూడా వెళ్ళొచ్చు అనుకుంటా, ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఆల్సో బస్ కూడా ఉంటది మీకు పార్క్ లో. మేము ఆ 2 ఆప్షన్స్ తీసుకోలేదు, మేము ముగ్గురం వాక్ చేసాము, మాకు మంచిగానే అనిపించింది. అండ్ ఇక్కడ అయితే మనము మేడ్ ఆఫ్ ద మిస్ట్ ప్లేస్ కి వచ్చేసాము. ఇంకొంచెం దూరం వాక్ చేసి కిందకు వెళ్ళాలి, ఎలివేటర్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకు బ్లూ కోట్స్ ఇస్తారు, అవి చూడడానికి చాలా పలసగా ఉంటాయి బట్ చాలా మంచిగా ఆపుతాయి. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ ఐషానికి వేసేసి దాని తర్వాత నేను కూడా అవి వేసుకున్నాము. బట్ ఈ కోట్స్ వేసుకున్నాక అంత సన్నీగా అనిపించలేదు, కానీ నాకు అది వేసుకున్నాకైతే చాలా వేడిగా అనిపించింది. మేము అప్పర్ లెవెల్కి వెళ్ళాము, సో ఇంకా బాగా వాటర్ పడుతుంది, తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకొక బోర్డ్, దాంట్లో రెడ్ కోట్స్ కనిపిస్తున్నాయి కదా. సో వాళ్ళు కెనడా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, మీకు త్రూ అవుట్ ద రైడ్ వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు, మీకు హ్యాండ్ వేవ్ చేస్తూనే ఉంటారు ఆ కెనడా సైడ్ బోర్డ్స్ అవన్నీ కూడా. అండ్ చాలా మంచిగా అనిపించింది ఇట్లా దగ్గర నుంచి ఇట్లా చూడడము. అండ్ నేను భరత్ కి చెప్పాను, మనం నెక్స్ట్ టైం నయాగరా ఫాల్స్ వెళ్తే డెఫినెట్ గా కెనడా సైడే వెళ్దాము అని చెప్పి. అండ్ రైడ్ స్టార్ట్ అయ్యాక మీకు బోట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ హార్స్ షూ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు, మొత్తం వాటర్ పడుకుంటూ. ఇది ఎక్స్పీరియన్స్, కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేను 13 years బ్యాక్ చూసా అని చెప్పా కదా, నాకు అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా మంచిగా అనిపించింది అసలు అదంతా కూడా. ఈ ఎక్స్పీరియన్స్ తన ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఐషా అనేది. తను నవ్వుతూనే ఉంది, మొత్తము కూడా తనకి ఎంత నచ్చిందో. బర్డ్స్ ఎగురుకుంటూ ఎంత బాగుంది. ఎందుకురా అండ్ కమింగ్ టు దిస్ బ్లూ కోట్స్, మీకు ఈ ట్రిప్ అయిపోయాక మీరు రీసైకిల్ బిన్ లో వేసేయచ్చు. అండ్ మీరు సేవ్ చేసుకోవాలి, లేకపోతే దీన్ని సావినీర్ లాగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అది కూడా చేయొచ్చు. బట్ నేనైతే రీసైకిల్ బిన్ లో వేసేసాను. It was a pleasure having you aboard the Maid of the Mist. We hope you enjoyed your journey to the heart of this natural wonder. At this time, we are readying ourselves for docking. Please prepare for any sudden movements of the vessel. If you do not wish to take your souvenir rain poncho with you, please deposit it into one of the recycling bins located on shore. Thank you. We hope you continue to enjoy exploring the wonder. Amazing. Aisha Nubra. Amazing, but నేను ఎక్కువ తడవలేదు. తడవాలా ఇంకా? You want to get wet? Cave of the Winds కూడా చేసామనుకో ఫుల్ తెచ్చిపోతుంది, నువ్వు డ్రింక్ అయిపోతావు అసలు ఇంకా ఫుల్. ఓకే, కోట్స్ ఉన్నానా? వేరే కోట్స్, yellow కలర్ కోట్స్ ఉంటాయి, దానికి వేరే కోట్స్ ఉంటాయి. ఆ కోట్స్ ఉన్నా కూడా మొత్తం ఎక్కువ చేస్తావా? మొత్తం
అండ్ మంచిగా తడిసాము. అండ్ అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ కొన్ని వీడియోస్, ఫొటోస్ అట్లా అన్నీ తీసుకొని అండ్ మేము మా వేకి వెళ్ళిపోయాము. కేవ్ ఆఫ్ ద విండ్స్కి బాగానే నడిచాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అలా నడుచుంటాం అనుకుంటా. అండ్ కేవ్ ఆఫ్ ద విండ్స్ కూడా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. మేడ్ ఆఫ్ ద మెస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడేమో కేవ్ ఆఫ్ ద విండ్స్. ఒక 4 minutes వెయిట్ టైం ఉంది. దన్నా అమ్మేసుకుంటా. వెల్ చూస్తే మేము రెడీ అయిపోయాము మా ఎల్లో కోట్లు వేసుకొని కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళడానికి. అసలు తను ఇక్కడి నుంచే ఫాస్ట్గా పోదాం అని చెప్తూ ఉంది. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే మీకు మంచిగా రెయిన్బో కనిపిస్తుంది. అసలు ఎంత అంటే అంత బాగుంది. అసలు నాకైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ఏదో ప్లేస్కి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అక్కడ మేము ఆ వాటర్ కింద పైకి వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ 30 minutes ఉన్నాము. నేను ఐషాని అయితే ఫుల్ వెళ్తున్నాము, తడుస్తున్నాము, వస్తున్నాం. భరత్ కాసేపు ఉండి కిందకి వెళ్ళిపోయాడు. మా ఇద్దరిని ఫొటోస్ వీడియోస్ తీస్తాను అని చెప్పి తను అంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది, అవన్నీ క్యాప్చర్ చేస్తా అని చెప్పి తను కిందకి వెళ్ళి వీడియోస్ తీస్తాడు. బట్ చాలా బాగుండే. 30 minutes తర్వాత కూడా ఐషాని ఇంకాసేపు ఉందాం, ఇంకా వద్దు అంటుంది. బట్ వాటర్ పడి నాకైతే అసలు చాలా అలసిపోయినట్టు అనిపించింది. తను అసలు అలసే పోలేదు ఆ రోజు మొత్తం కూడా, ఇంకా ఎనర్జీతో తిరుగుతూనే ఉంది. Are you both tired? Not me. You're not? I'm tired. ఏం చేస్తున్నారు? We are talking about ice cream places. Ice cream places. Go and eat tomorrow afternoon. Okay. Come on. ఇప్పుడు మంచిగా వెట్ అయింది కాబట్టి వద్దమ్మా అంటే వినింది అన్నమాట. Very good beta. Chalo, let's go have some food. సో మేము కపుల్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ట్రై చేసాము ఈ ప్లేస్లో. బట్ ఈ మురుగన్ కేఫ్ అయితే మాకు నచ్చింది. ఉన్న వాటిలో బెటర్ అనిపించింది. అండ్ ఫుడ్ మంచిగానే ఉంది అండ్ నీట్గా కూడా ఉంది. ఉన్న వాటిలో బెటర్ ఇది. ఫుడ్ అయితే అంత అసలు కంప్లైంట్ ఏం లేదు, మంచిగానే ఉండే.
డిన్నర్ అయిపోయింది అండ్ మళ్ళీ బ్యాక్ టు పార్క్. వి వర్ టైర్డ్ బట్ స్టిల్ మీరు నైట్ టైం వచ్చి ఫాల్స్ చూస్తే మీకు ఆ ఇల్యూమినేషన్ డిఫరెంట్ కలర్స్ మారుతూ చాలా మంచిగా ఉంటుంది. అది కూడా ఎలాగూ వచ్చాం కదా, సో అట్లనే చూస్తున్నాము. అండ్ ఐషాని టైర్డ్ అయితే పోనీ వెళ్ళి రేపు వద్దాం అనుకుంటే తను అసలు నేను టైర్డ్ అవ్వలేదు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫైర్ వర్క్స్ అని చెప్పింది. అండ్ సమ్మర్ కాబట్టి ఎవ్రీడే ఫైర్ వర్క్స్ జరుగుతాయి 10 o'clock అనుకుంటా. సో 10 o'clock వరకు వెయిట్ చేసి మంచిగా ఫైర్ వర్క్స్ చూసి బ్యాక్ వెళ్ళాము. ఎలా ఉంది? రాజపుష్ప రాజపుష్ప లాగా ఉందా? మరి యుఎస్ఏ ఎన్సీసీ లాగా ఉందా? ఈ పక్క అసలు కోకాపేట్ లో ఉన్న కన్స్ట్రక్షన్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంది. ఇది రాజపుష్ప, అది ఎన్సీసీ. మీ మామతో తిరిగావా? యాక్చువల్లీ విష్ణువర్ధన్తో తిరిగావా? సరే. విశ్వాసతో సాకేతతో మాతో ఎస్పెషల్లీ చిన్నారి. Thank you for taking me to Niagara. You're most welcome. Cold rain. Yes, it will be this. Yes. చిన్నగా వస్తున్నాయి. Wow. అయిపోయింది, వచ్చేసాము హోటల్కి. అన్నీ కవర్ చేసేసాము అండ్ ఫుల్గా అలిసి కూడా పోయాము. 10:30 అయింది. నేను ఇప్పుడు నా స్క్రీన్ టైం ఐషానికి నేను చెప్పా హోటల్కి వెళ్ళాక స్క్రీన్ టైం ఇస్తాను అన్న నీకు 30 minutes అని చెప్పి. పిల్ల పిచాచింగా నిద్రపోలేదు, గుర్తుపెట్టుకొని నాకు స్క్రీన్ టైం ఇస్తారా ఇవ్వరని అడుగుతుంది. బట్ పాపం చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. సో డెఫినెట్గా ఐషమ్మ నువ్వు చూడు, ఇట్స్ ఓకే, హాలిడేనే కదా, ఇంకా 30 minutes నేను టైమర్ పెడతాను, చూసేసి పడుకుందు కానీ, ఓకేనా? సో ఈరోజు Day 2 అండ్ ఆల్రెడీ నిన్న మొత్తం కవర్ చేసేసాము. మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనుకున్నాం ఈ స్పీడ్ బోట్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి ఐషానికి అని చెప్పి. లక్కీగా చూస్తే హైట్ మేము దాంట్లో చెక్ చేసిన దాని ప్రకారము మళ్ళీ ఇవాళ చార్ట్స్ అన్ని చూసుకుంటే హైట్ మ్యాచ్ అవుతుంది వాళ్ళు చెప్పిన హైట్ కి. సో బుక్ చేసుకున్నాము అండ్ ఇంకా మళ్ళీ రాము కదా, సో అది బుక్ చేసేసుకున్నాము. ఇంకా డిజిటల్ వీడియో అట్లా ఏదో ఉంటే అది కూడా తీసుకున్నాము. మేము తనకు అడిగాము ఇట్లా వాటర్ మొత్తం పడిపోతుంది, డ్రెంచ్ అయిపోతాం అంటే అదే నాకు కావాల్సింది, నాకు అది కావాలి, నాకు కేవ్ ఆఫ్ ద విండ్స్ బాగా నచ్చింది అది. సో అని చెప్పి అది బుక్ చేసుకున్నాం. అండ్ ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయి బ్రంచ్ అవుతుంది మాకు. ఆ బ్రంచ్ తినేసి ఐషానికి మనం బ్రేక్ఫాస్ట్ టైం దాటేసాము. లేట్ గా లేసాము, బాగా పడుకున్నాము అసలు. మేము చాలా లేట్ గా లేసాము. అది తినేసి అక్కడి నుంచి ఐషాని ఐస్ క్రీమ్ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ కూడా తెనిపెట్టుకొని 4 o'clock కి బుక్ చేసుకున్నాము. సో 4 o'clock కి అక్కడికి వెళ్ళి వచ్చేయాలి. అండ్ వచ్చాక కూడా చాలా క్విక్ గా అన్ని సర్దేసుకొని పెట్టుకోవాలి. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాము అనుకుంటున్నాము. మేము వచ్చిన తర్వాతనే మా చెల్లి వాళ్ళు వస్తున్నారు. సో అన్ని క్లీన్ చేసి మొత్తం సెట్ చేసి వచ్చాము. బట్ స్టిల్ హియర్ అండ్ దేర్ అక్కడ ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవి కూడా చేసేయాలి అనుకుంటున్నాం. చూద్దాం. ఐషానికి ముందే చెప్పాము వెరీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం నాన్న, నీకు ప్లీజ్ ఐషమ్మ 2 naps అయ్యి నువ్వు కార్ లో. అరే నువ్వు 2 naps వేయకపోతే నీకు జర్నీ చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. నువ్వు మ్యాప్ అయిపోతే ఇట్స్ ఫైన్ గానీ మనం మళ్ళీ నైట్ స్టే చేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, నెక్స్ట్ రోజు వెళ్ళాల్సి వస్తుంది. నీ ఇష్టం.
అది ఈ రోజు మా ప్లాన్. సరే వెళ్దామా, ఇంకా వెళ్ళేద్దామా? Yahoo! Where is my Puna? Puna. అనుకున్నా అదే పిక్ చేసుకుంటావా. సెకండ్ డే అయితే చాలా అంటే చాలా సన్నీగా ఉండే. నేను ఐషానికి ముందు రోజు ప్రామిస్ చేసినట్టు ఐస్ క్రీమ్ ప్లేస్కి తీసుకెళ్ళాను, డీడీస్. సో మీరు ఇక్కడికి వెళ్తూ ఉంటే క్యాష్ క్యారీ చేయండి, వాళ్ళు ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. అండ్ ఆల్సో ద క్వాంటిటీ, బేబీ ఐస్ క్రీమ్ మేము తీసుకుంది ఎంత అంటే అంత క్వాంటిటీ ఉంటుంది. నాకు తెలిసి ఆ ఒక్క ఐస్ క్రీమ్ అందరికీ సరిపోతుంది, చాలా మంచిగా ఉంది. అండ్ వాళ్ళు ఇట్లా ఫ్యామిలీ ఓన్డ్ అండ్ హోల్ మిల్క్తో చేస్తారు. చాలా చాలా అంటే బాగా నచ్చింది మా ముగ్గురికి కూడా ఐస్ క్రీమ్స్. అక్కడి నుండి మేమైతే జెట్ బోట్కి వెళ్ళిపోయాము. ఓకే, ఈ రోజు జెట్ బోట్ చేసాం. బట్ నిన్న అయితే మాత్రం మేము మేడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ కేవ్ ఆఫ్ ద విండ్స్ వెళ్ళాము. అది కూడా బాగా నచ్చింది. ఐషాని ఫేవరెట్ వచ్చేసి కేవ్ ఆఫ్ ద విండ్స్. అండ్ నైట్ ఏమో ఫైర్ వర్క్స్ కి కూడా చూసాము, అది కూడా చాలా బాగా నచ్చింది. సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అవర్ ట్రిప్. మేము అనుకున్నవన్నీ కూడా కవర్ చేసేసాము. ఈ రోజు మేము ఉన్నదే వర్ల్పూల్ జెట్ రైడ్ చేయడానికి. ఈమెకి బాగా నచ్చింది. ఫస్ట్ మేము ప్యాక్ చేసుకొచ్చుకున్న బట్టలు అవన్నీ కూడా మేము ఇట్లా ఇండోర్ క్లోజ్డ్ దానికి తీసుకెళ్దాం ఐషాని అనుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చాక భరత్ ఎంజాయ్ చేయదు. కేవ్ ఆఫ్ ద విండ్స్ లో తను అంతా ఎంజాయ్ చేస్తే వాటర్ పడకపోతే ఎంజాయ్ చేయదు అని చెప్పి చూస్తే 44 ఇంచో ఎంతో ఉండాలి పిల్లలు, దాని అబవ్ ఉన్న వాళ్ళని అయితే అలౌ చేస్తారు. సో అవన్నీ చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసింది. ఫుల్ అలసిపోయాము, బాగా ఆకలి కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇట్లా స్టేట్ పార్క్ కి ఆపోజిట్ చాలా ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. అవి మోర్ ఆఫ్ మనకి ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. చాలా అన్ని ఇండియానే ఉన్నాయి నాకు కనిపించినవి. ఒకటో రెండో, ఒకటి టాకోస్ కనిపించింది, ఇంకొకటి ఐస్ క్రీమ్ కనిపించింది. మీకు అది వద్దు, మీకు ఇట్లా మంచిగా ఉన్న కాఫీ షాప్స్ కానీ అమెరికన్ కానీ అట్లా వెళ్ళాలి అంటే మీరు బఫెలో సిటీలోకి వెళ్ళాలి. లేకపోతే మీరు ఇట్లా వర్ల్పూల్ జెట్ రైడ్ మీరు అది తీసుకుంటే అటు సైడ్ వెళ్ళినా కూడా అవి కాఫీ షాప్స్ అండ్ చిన్న చిన్న ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మేము ఫోన్స్ అవన్నీ క్యారీ చేయకుండా ప్యాకేజ్ తీసుకున్నాం $35 పెట్టి. సో వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేస్తారులే అని చెప్పి. అలాంటి ప్యాకేజ్ మీరు తీసుకుంటూ ఉంటే ఇలా చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు మిమ్మల్ని వెనకాల కూర్చోబెడతారు, మీకు ఆ ప్యాకేజ్ వేస్ట్. బికాజ్ పెద్దగా ఏం క్యాప్చర్ అవ్వలేదు. దాంట్లో నేను ఒక బ్లూ కోట్ వేసుకున్నా కాబట్టి మేము ముగ్గురం ఏదో వెనకాల ఇక్కడ కూర్చున్నాము అని చెప్పి చూసుకోగలిగాము. భరత్ అంటున్నాడు అది క్వాలిటీ కూడా అంత మంచిగా లేదు కాబట్టి, సరిగ్గా లేదు ఆ రిజల్యూషన్, అదంతా ఏదో తను చెప్తున్నాడు అది 4K రిజల్యూషన్ కాదు, క్వాలిటీ మంచిగా లేదు అని చెప్పి. సో అదైతే వర్త్ కాదు. మీరు ఫస్ట్ 4 rows లో లేకపోతే ఇంకా గుడ్ ఫస్ట్ 2 rows లోనే మీరు కూర్చుంటున్నట్టయితే అది తీసుకోండి. అప్పుడు మంచిగా కవర్ చేస్తుంది, మంచిగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈ ప్యాకేజ్ మేము 13 years బ్యాక్ కూడా తీసుకున్నాము. మేము అప్పుడు ఫస్ట్ row లో కూర్చున్నాం. అప్పుడు వీడియోస్ లేకుండా ఉండే, ఫొటోసే మంచిగా ఫొటోస్ అన్ని ఉన్నాయి. మేము సేవ్ కూడా చేసుకున్నాం. ఐషానికి వచ్చే ముందు కూడా చూపించాం మేము ఈ ఫొటోస్ ఇవన్నీ ఇట్లా అని చెప్పి. నిజంగా నాకు ఆలోచిస్తే మేడ్ ఆఫ్ ద మిస్ట్ నాకు కరెక్ట్ గా గుర్తున్నట్టుంది భరత్. కేవ్ ఆఫ్ ద విండ్స్ స్వీటీ కన్నా కూడా మళ్ళీ కూడా అంతే కదా మంచి. అప్పుడు ఎక్స్పీరియన్స్ కన్నా నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. మేబీ అందరికి అట్లే ఉంటది కావచ్చు. పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించినప్పుడు అది ఫుల్ హ్యాపీగా అయిపోయి నవ్వుతూ ఉంటే ఇట్లా మంచిగా నా పొట్ట ఫుల్గా నిండిపోయినట్టు అనిపించింది. బాగా నచ్చింది తనకి. ఇప్పుడు వరకు చూసిన ట్రిప్స్ లో తన డిస్నీ క్రూజ్ చాలా ఎంజాయ్ చేసింది. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ వాటర్
అది కూడా బాగా బాగా ఎంజాయ్ చేసింది. నెబ్రాస్కా మంచిగా నిహిరతో ఎంజాయ్ చేసింది, కానీ చూడడానికి ఇవి రెండు చాలా బాగా ఎంజాయ్ చేసింది దశాని. దాంతో ఏం చేస్తావు నువ్వు? వీడియోస్ ఒక్కటే ఆర్ ఫోటోస్ షూట్ మస్తు చేయగలుగుతా, బట్ నేను పిక్చర్స్ తీసుకోలేను ఎందుకంటే నా పేపర్ అయిపోయింది. అయ్యో, కొనుక్కుందాంలే పేపర్. మళ్ళీ డిసెంబర్కే పేపర్, ఇది డిసెంబర్కే కదా నీకు వచ్చింది పేపర్, కూడా డిసెంబర్కే కొనుక్కుందాం, ఓకేనా? డిన్నర్ చేసేసి పడుకున్నాం అండ్ ఎర్లీ మార్నింగ్ లేసి బ్యాక్ టు నాష్విల్ స్టార్ట్ అయిపోయాం. అస్సలు లేదు కదా, రోజు త్వరగా